బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలువబడే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు ప్రసిద్ధి చెందారు. ఒకానొక సమయంలో అంటరాని తరం పేరుతో అట్టడుగు వర్గాల కులాల ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చారు. అప్పటి వరకు మూగబోయిన అణగారిన ప్రజలకు ఆదర్శవంతుడు అయినాడు. బిఆర్ అంబేద్కర్ భారతీయ సమాజంలో దళితుల హక్కుల కోసం, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప కార్యకర్త మరియు సంఘ సంస్కర్త. ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయి దంపతులకు అంబేద్కర్ గారు జన్మించారు. ఈయన మహారాష్ట్రలోని మావ్ గ్రామంలో మాహార్ కులంలో జన్మించారు. అప్పట్లో ఈ కులం అంటరాని కులంగా ఉండేది. ఆ దంపతులకు ఈయన 14వ సంతానం. అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సేవకుడిగా పనిచేసేవారు. అంబేద్కర్కు 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అంబేద్కర్ తండ్రి తన వృత్తి నుండి రిటైర్ అయ్యారు మరియు కుటుంబం మొత్తం ముంబైకి మకాం వేశారు. ఉద్యోగం చేశారు. అంబేద్కర్కు 6 ఏళ్ల వయస్సులో వచ్చినప్పటికీ ఆయన తల్లి చనిపోయింది. ఆ సమయంలో మొత్తం 14 మందిలో 3 అబ్బాయిలు మరియు 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. దళితుడైన అంబేద్కర్కు చిన్నప్పటి నుండే అనేక వేధింపులకు గురయ్యారు. చిన్నతనంలో అన్నయ్యతో కలిసి ఊరికి వెళ్తుండగా దాహం వేసి పక్కనే ఉన్న ఇంటికి నీళ్లు తాగేందుకు వెళ్ళాడు. అతను మాహార్ కులానికి చెందినవాడని తెలిసి నీరు ఇవ్వడానికి నిరాకరించారు. బదులుగా అతనిని మందలించి అతని పక్కనే ఉన్న బురద గుంటలో నీరు త్రాగడానికి పంపారు. అంబేద్కర్ భార్య రమాబాయి 1935లో అనారోగ్యంతో మరణించారు. కొంతకాలానికి అతను ముంబైలో ప్రిన్సిపల్ మరియు న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. కానీ అతను తిరస్కరించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే 2 రాజకీయ పార్టీలను కూడా స్థాపించారు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు సెంట్రల్ కౌన్సిల్ మొదటి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇంకా అంబేద్కర్ గారుకు భారత రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం లభించింది. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అతను ఎంపికయ్యారు. అలా మన భారతదేశ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయడం జరిగింది. అంబేద్కర్ వారి బోధనలకు చలించి బౌద్ధ మతులయ్యారు. అతను ది బుద్ధ్ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని కూడా రచించారు. అతను డిసెంబర్ 6, 1956న కన్నుమూశారు. అంబేద్కర్ జయంతి అనేది ఆయన జన్మదినాన్ని, ఆయన చేసిన గొప్ప పనులను మరియు మన భారతదేశానికి అందించిన రాజ్యాంగాన్ని స్మరించుకునే రోజు.